హాయ్ ఫ్రెండ్స్, నాని ఎస్జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన సరిపోదా శనివారం ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. శనివారం మాత్రమే తన కోపాన్ని చూపించాలనుకునే సూర్యకి ఒక శాడిస్ట్ పోలీస్ తగులుతాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎవరి కోసం ఎందుకు అన్నదే సినిమా. వివేక్ కాత్రేయ దర్శకుడిగా తీసిన సినిమాలన్నీ అంత గొప్పగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. అటు ఇటుగా ఒక మోస్తరు జనాన్ని ఆకట్టుకుని కొంతమందికి అర్థం కాని సినిమాలే తీసాడు అతను. అటువంటి దర్శకుడు ఒక మాస్ సినిమాని తీయాలనుకోవడం సాహసం అనే చెప్పాలి. ఇక హీరోగా పేరు సంపాదించుకొని స్టార్ హీరోగా మారి క్లాస్ సినిమాలు చేసుకుంటూ వస్తున్న నాని మాస్ హీరో అయిపోవాలనే ఆశతో 2-3 సినిమాలు చేసినా అవేమీ ఫలించలేదు. మాస్ హీరోకి ముఖ్యంగా కావాల్సినవి బాడీ లాంగ్వేజ్. ఆ మాస్ బాడీ లాంగ్వేజ్ ఎంత కష్టపడినా సరే నానిలో కుదరటం లేదు. అయినా సరే మళ్ళీ మాస్ హీరోగా ట్రై చేద్దామని ఈ సినిమాతో ముందుకొచ్చాడు. ఈ సినిమాలో మళ్ళీ నాని అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఎందుకంటే అతని పాత్ర చేసే ఫైట్లు చూస్తుంటే అతను ఎప్పటికీ మాస్ హీరో కాలేడు అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా దసరా కానీ ఎంసీఏ లాంటి సినిమాలు చూస్తే ఫైట్ల దగ్గర నాని తేలిపోతాడు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. ఫైట్స్లో అతను సూట్ కాలేదు. మిగతా క్లాస్ పోర్షన్లన్నింటిలోని అతను బాగానే కుదిరాడు. ఇక్కడ కాంట్రాస్ట్గా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో విలన్ పాత్ర హైలైట్గా అనిపిస్తుంది. విలన్ పాత్ర మాస్గా అనిపిస్తుంది. అతను చేసే పనులు, అతని హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ ఎస్జే సూర్య అద్భుతంగా ఇచ్చాడని చెప్పొచ్చు. క్రూయల్టీని తెర మీద బాగా చూపించాడు ఎస్జే సూర్య. ఇక హీరోయిజంని, అందులో మాస్ హీరోయిజంని చూపించాలి అంటే నాని వల్ల కాలేకపోయింది. నాని దానికి సూట్ అవ్వలేదని చెప్పాలి. అసలు నాని అనే పేరులోనే మాస్ వైబ్రేషన్స్ రావు. నాని అంటే ఏదో చిన్నపిల్లోని రామ్మ, కూచి, బుజ్జి, కన్న అని పిలిచినట్లు ఉంటుంది. ఆ పేరులోనే మాస్ వైబ్రేషన్ లేదు. ఇక హీరోలో కూడా ఆ మాస్ వైబ్రేషన్ ఎంతకీ రావట్లేదు. పేట సినిమాలో రజనీకాంత్ల కుర్చీలో కూర్చొని ఫైట్లు చేద్దాం అనుకుంటే దానికి బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అది మిస్ అవుతుంది నానిలో. ముఖ్యంగా అతను డైలాగ్ డెలివరీ కూడా మాస్ సీన్స్కి వచ్చేసరికి తల కింద కొంచేసి లో పిచ్లో డైలాగ్స్ చెప్పడం వంటివి అతని ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాం. ముఖ్యంగా అతను తమిళ్లో చేసిన ఇటువంటి మాస్ క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి. అవి కూడా వర్కౌట్ కాలేదు. నాని ఇలాంటి మాస్ క్యారెక్టర్లు లేకపోతే మరీ క్లాస్ క్యారెక్టర్లు చేయడం మానేసి అటు ఇటు కాకుండా శోభన్ బాబు లాంటి సినిమాలు చేసుకోవడం బెటర్. ప్రియాంక పాత్ర ఓకే అనిపిస్తుంది. అభిరామి, మురళీ శర్మ తమ పాత్రలకు న్యాయం చేశారనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అనవసరం సీన్లతో కొంచెం సాగదీసిన, సెకండ్ హాఫ్లో నాన్ స్టాప్ యాక్షన్ బ్లాక్లతో దర్శకుడు చక్కగా తీశాడనే చెప్పొచ్చు. ఈ సినిమాకి టెక్నికల్గా ఫోటోగ్రఫీ హైలైట్ అని చెప్పొచ్చు. ఇదే హైలైట్ ఈ సినిమాకి. జేక్స్ బిజయ్ అందించిన రే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది. భీమ్లా నాయక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని గుర్తు చేస్తుంది. అంత కొత్తగా లేదు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మలయాళం సినిమాలు, ముఖ్యంగా మమ్ముట్టి, మోహన్ లాల్ సినిమాలు చూస్తే ఈ టైప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు చాలాసార్లు విన్నాం అనిపిస్తుంది. కొత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా అనిపించదు. అలాగే మళ్ళీ మనం గుర్తు తెచ్చుకొని హమ్ చేసుకునే విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు. ఒక మలయాళం సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ని తీసి దీనికి అంటించినట్లు అనిపిస్తుంది. సాయి కుమార్ పాత్ర కూడా ఓకే. అయితే ఈ సినిమాకి అతిగా అనవసరంగా సాగదీసినట్లు కొన్ని సీన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాను ఒక పావుగంట తీసేస్తే జనాలకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్, ఇంట్రడక్షన్ సీన్లు, ముఖ్యంగా ఎస్జే సూర్య ఇంట్రడక్షన్ సీన్, నాని ఇంట్రడక్షన్ సీన్, అలాగే వాళ్ళిద్దరూ కలిసే ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సీను దర్శకుడు చక్కగా రాసుకున్నాడు. మధ్యలో ఉన్నవన్నీ సరిగ్గా రాసుకోవడంలో ఫెయిల్ అయిపోయాడని చెప్పచ్చు. ఇదేమీ సూపర్ హిట్ సినిమా, అద్భుతమైన బ్లాక్ బస్టర్ అవ్వదు. ఒక యావరేజ్ సినిమాగా ఉంది. కుటుంబంతో కలిసి చూడగదగ్గ సినిమాల్లో ఇది కూడా ఒకటి ఉంటుంది. అసభ్యకర సన్నివేశాలు లేవు. కొంచెం వైలెన్స్ మాత్రం ఉంది. ఈ సినిమాలో ఉన్న స్టోరీ లైన్ కొంచెం కొత్తగా అనిపించినా దాన్ని తీసిన విధానం ఏమంత కొత్తగా అనిపించదు. ఫ్లాట్గా సామాన్యంగా చెప్పుకుంటూ పోయాడు దర్శకుడు. ఉన్న ట్విస్టులు కూడా మనం ముందే ఊహించగలిగినవే ఉంటాయి. వివేక్ కాత్రేయ రాసుకున్న రచన కానీ స్క్రీన్ ప్లే కానీ అంత గొప్పగా కొత్తగా అనిపించదు. చాలా మాస్ సినిమాలు చూసిన వాళ్ళకి ఈ సినిమా సామాన్యమైన సినిమాలానే ఉంటుంది. యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.